ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము లక్ష్మీ కటాక్షము, లక్ష్మీ అనుగ్రహము మన మీద ఉండాలి అనంటే ఒక 5 శుక్రవారాల పాటు మీరు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఆచరించండి. బిల్వ దళాలు అనేది దళమే ఉండాలి, విడిగా ఆకు దాన్ని డివైడ్ చేయొద్దు, దళం దళంగానే ఉండాలి. బిల్వ దళాలు అనేవి చక్కగా ఎక్కువగా తీసుకొని వచ్చి కుదిరితే 108 తీసుకురండి. లేని పక్షంలో మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని బిల్వ దళాలు తీసుకురండి. ఆ బిల్వ దళం మీద అంటే 3 ఆకులు ఉంటాయి దళము అనంటే. ఆ మధ్యలో ఆకు కొద్ది పెద్దగా ఉంటుంది, దాని మీద హ్రీం అని రాయండి. గంధంతో ముందు హ్రీం అని రాసి తర్వాత కుంకుమతోటి మళ్ళీ హ్రీం అని రాయండి. రాసి మీరు ఆ బిల్వదళం చేతిలో పట్టుకుని మీ లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఓం ప్రకృతి నమః అన్నప్పుడు ఈ బిల్వదళం లక్ష్మి అమ్మవారికి సమర్పించండి. మళ్ళీ మరొకటి కూడా చేతిలో పట్టుకొని ఓం వికృతి నమః అలా 108 నామాలకి 108 బిల్వదళాలు ఈ విధంగా హ్రీం అని రాసి గంధంతో రాసి దానిపైన కుంకుమతో రాసి అది చేతిలో పట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దళము అనేది సమర్పించండి. మీకు 108 బిల్వదళాలు సాధ్యపడకపోతే ఒకళ్ళు అందుబాటులో లేకపోతే కొన్ని అయినా సరే అలా లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి. ఐశ్వర్యవంతులు అవుతారు నాన్న. యథార్థంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే బిల్వదళం ఒకటి చేతిలో ఇట్లా పట్టుకొని అది ఏ రోజు రోహిణీ నక్షత్రం ఉన్ననాడు అమ్మవారి దగ్గర ఇలా పెట్టి ఆ బిల్వదళం తీసుకొని బీరువా లాకరులో పెడితే గనక ధనానికి లోటు ఉండదు. రోహిణీ నక్షత్రం ఉన్ననాడు పెట్టండి. ఇది రెండవ పరిహారం. రోహిణీ నక్షత్రం ఉన్ననాడు బీరువా లాకరులో పెడితే కూడా ధనానికి లోటు ఉండదు, లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల 13వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, తిరుపతిలో సంప్రదించవచ్చు. దైవిక వస్తువులు ఏమన్నా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు నాన్న.